ఆనంద ఇంటికి వచ్చేసరికి దర్శన్ పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. దర్శన్తో అందరూ కూడా మాట్లాడుతూ నాన్న దర్శన్ బాగా నొప్పిగా ఉందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటే దర్శన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక దర్శన్ ఒంటి మీద ఉన్న దెబ్బల్ని చూసి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మర్ది గారికి బాగానే కోటింగ్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు కానీ ఆ ఆనంద భైరవి కొడుకుని ఇలా చూస్తే విలవిల్లాడిపోతుందని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో ఆనంద ఇంటికి వస్తుంది. దర్శన్ ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ ఉంటే ఎంతగానో బాధపడుతూ నాన్న దర్శన్ అంటూ ఎమోషనల్ అవుతూ దగ్గరికి తీసుకోబోతూ ఉంటే ఆనందాన్ని దర్శన్ దూరంగా నెట్టిపడేస్తాడు. ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి రాకండి, నన్ను ప్రశాంతంగా వదిలేయండి, మీకు దండం పెడతాను అంటూ దర్శన్ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక దర్శన్ మాటలకి ఆనంద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఆనంద దర్శన్ని నువ్వు తీసుకురాలేదేంటి అని చెప్పి లీలావతి అంటూ ఉంటే దర్శన్ని విడిపించింది నేను కాదక్క, నేను వెళ్ళేసరికి ఎవరో విడిపించారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. నువ్వు కాకుండా దర్శన్ని ఇంకెవరు విడిపించారని చెప్పి లీలావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆనంద దర్శన్ గది దగ్గరికి వచ్చేసరికి దర్శన్ సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక సమీరతో ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ చాలా థ్యాంక్స్ సమీరా, మా ఇంట్లో వాళ్ళే నన్ను పరాయి వాళ్ళలాగా భావించి కనీసం నన్ను విడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా ఇంట్లో వాళ్ళే నా మీద కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ పోలీసులు నన్ను ఏ తప్పు చేయకపోయినా విపరీతంగా కొట్టారు. కానీ నువ్వు మాత్రం నీ స్వచ్ఛమైన ప్రేమని మరొకసారి నిరూపించుకున్నావు, నన్ను ఎంతో కష్టపడి విడిపించావని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద దర్శన్ని సమీర విడిపించిందా, ఒకవేళ శరణ్య కిడ్నాప్ అవ్వడానికి దాని కుట్ర ఏమైనా ఉండుంటుందా అని చెప్పి ఖచ్చితంగా హనీమూన్లోనే ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడ హాస్పిటల్లో శరణ్యకు ట్రీట్మెంట్ పూర్తవుతుంది. తను స్పృహలోకి వస్తుంది. ఆనంద శరణ్య దగ్గరికి రాగానే అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే పర్వాలేదు అత్తయ్య, బాగానే ఉంది, రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ చెప్పారు అని శరణ్య చెప్పడంతో ఇకప్పుడు ఆనంద అమ్మ శరణ్య నేను ఒక మాట అడుగుతాను చెప్తావా, హనీమూన్కి వెళ్ళినప్పుడు దర్శన్కి నీకు మధ్య ఏం జరిగింది, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. దాంతో శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఆలోచించడానికి ఇది సమయం కాదు, అసలు ఏం జరిగిందో నువ్వు నాకు పూర్తిగా చెప్తేనే కదా నీ జీవితాన్ని నేను చక్కదిద్దగలిగేదని చెప్పి ఇప్పటికైనా జరిగింది ఏంటో చెప్పమ్మా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యని అడగడంతో అప్పుడు శరణ్య ఏడుస్తూ మేము హనీమూన్ ట్రిప్కి ఎంతో సంతోషంగా బయలుదేరాం కదా అత్తయ్య గారు, దర్శన్ గారు నిజంగానే నా మీద ప్రేమ చూపిస్తున్నారేమో అనుకొని నేను కూడా పొంగిపోయాను. కానీ మేము వెళ్తున్నప్పుడు దారిలో సమీర కూడా మాతో పాటు వచ్చింది. సమీర నా గురించి ఎంతో నీచంగా మాట్లాడింది. అంతేకాదు అక్కడ దర్శన్ గారితో కలిసి ఫస్ట్ నైట్ చేసుకోవాలని కూడా సమీర ప్లాన్ చేసింది. తన ఫ్రెండ్తో దర్శన్ గారితో బిడ్డను కానీ ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలని కుట్ర చేస్తున్నట్టుగా తను మాట్లాడడం నేను విన్నాను. ఇదే విషయం గురించి సమీరకి వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ తను అదంతా మనసులో పెట్టుకొని కావాలనే నన్ను వ్యభిచారం కేసులో అరెస్ట్ కూడా చేయించింది. తర్వాత దర్శన్ గారికి నాకు మధ్య అపార్థాలు సృష్టించడం కోసమని అక్కడున్న కానిస్టేబుల్తో దర్శన్ గారే నన్ను విడిపించారని చెప్పించింది. వ్యభిచారం కేసులో ఇరికించింది కూడా దర్శన్ గారని నేను అనుకునే విధంగా ఆ సమీర ప్లాన్ చేసింది అని చెప్పి శరణ్య ఆనందకు జరిగింది మొత్తం కూడా చెప్తుంది. ఇక దాంతో ఆనంద భైరవి అమ్మ శరణ్య ఇన్ని కష్టాలు అనుభవిస్తూ నువ్వు ఎందుకమ్మా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్పి అంటూ ఉంటే గీత విశ్వనాథం ఇద్దరు కూడా శరణ్య చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్మ శరణ్య మీ అత్తయ్య గారికి ఒక్క మాట చెప్పు ఉండాల్సింది, ఒకవేళ మీ అత్తయ్య గారికి చెప్పలేకపోతే మాతో అయినా చెప్పుకోవాల్సింది, ఎందుకమ్మా ఇన్ని కష్టాలు ఒంటరిగా అనుభవించావని చెప్పి వాళ్ళు కూడా శరణ్య పడిన కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అల్లుడు గారు నిజంగానే మారిపోయారనుకొని మేము కూడా చాలా సంతోషించాము,
ఏంటి ఆనంద భైరవి గారిది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, అన్నయ్య గారు మా అబ్బాయి చేసిన తప్పుకి నన్ను క్షమించండి. నాకొక్క మాట తెలిసినా ఇక్కడి వరకు పరిస్థితి రాకుండా చూసుకునేదాన్ని. అమ్మ శరణ్య, ఇక మీదట నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆటను నేను మొదలు పెడతాను. ఆ సమీరకు తన వెనక ఉండి ఇదంతా నడిపించిన వాళ్ళకు చుక్కలు చూపిస్తాను. నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యి చాలు అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అలాగే అత్తయ్యగారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక డాక్టర్తో మాట్లాడి ఆనంద భైరవి శరణ్యని డిశ్చార్జ్ చేయిస్తుంది. తర్వాత విశ్వనాథం గీత వాళ్ళతో, అన్నయ్య గారు శరణ్య నా కోడలు కాదు, కూతురు లాంటిది. ఒకవేళ ఇదే నా కూతురి జీవితం అయితే నేను ఇలాగే చక్కదిద్దేదాన్ని కదా. అలాగే ఇప్పుడు నేను కూడా శరణ్య జీవితాన్ని చక్కదిద్దుతాను, నన్ను నమ్మండి, శరణ్యని నాతో పాటు పంపించండి అని చెప్పి అంటూ ఉంటే, ఆనంద భైరవి గారు మీ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు శరణ్య జీవితాన్ని చక్కదిద్దుతారు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అని విశ్వనాథం గీత అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు, నా మీద నమ్మకం ఉంచినందుకు అని చెప్పి, దయచేసి శరణ్యకు ఇలా జరిగిందని కానీ శరణ్య క్షేమంగా ఉందన్న విషయం కానీ మీరు ఎవరికి చెప్పకండి, ఆ అనన్యతో సహా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మేం కూడా చెప్పామని వాళ్ళు అంటూ ఉంటారు. తర్వాత ఆనంద భైరవి శరణ్యను బంధువుల ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక పెద్దావిడితో, మా కోడలు శరణ్య మీ ఇంట్లో ఒక 2 రోజులు ఉంటుంది, పర్వాలేదు కదా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, అమ్మ ఆనంద, మేము కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంత సాయం చేశావో నీకోసం మేము ఈ చిన్న సాయం చేయలేమా? తనకి ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ పెద్దవిడ ఆనందకు మాటిస్తుంది. దాంతో ఆనంద, అమ్మ శరణ్య, నువ్వు ఈ 2 రోజుల పాటు జాగ్రత్తగా ఇక్కడే ఉండు, బయట కూడా రావద్దు. ఒకవేళ ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయి, నువ్వు ఎక్కడున్నావనే విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి ఆనంద తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆనంద ఇంటికి వచ్చేసిన తర్వాత, ఏంటి పిన్ని నిన్నటి నుండి ఎక్కడికి వెళ్ళిపోయావో, శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. అవునమ్మా, నిన్నటి నుండి మేము కూడా నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాము, నీ ఫోన్ కలవలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. దాంతో ఆనంద శరణ్యను కనిపెట్టడానికి వెళ్ళానని చెప్పి అంటూ ఉంటే, మీరు ఎంత ప్రయత్నించినా ఆ శరణ్య మీకు దొరకదు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది. ఇకప్పుడు ఆనంద శరణ్య వెనకుండి ఎవరిదంతా చేశారో, ఎవరు తనని మాయం చేశారో బలమైన ఎవిడెన్స్ దొరికిందని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, రోహిత్ ఎవరి పిన్ని ఇదంతా చేసిందని చెప్పి అంటూ ఉంటాడో. దాంతో అనన్య భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇదంతా చేసింది సమీర అని చెప్పి ఆనంద అనగానే, అనన్య కొంప తీసి ఇప్పుడు తనతో కలిసి నేను కూడా ఇదంతా చేశానని బయటపడిపోతుందా ఏంటి అని చెప్పి అలా భయంగా చూస్తూ ఉంటుంది. ఆల్రెడీ సమీర కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. సమీరతో కలిసి ఎవరు ఇదంతా చేశారో వాళ్ళని కూడా పోలీసులు వదిలిపెట్టారు, వాళ్ళు కూడా ఊచలు లెక్క పెడతారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఎంతగానో భయపడిపోతూ కొంప తీసి సమీరతో కలిసి నేను కూడా ఇదంతా చేశానన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. అనన్య గదిలోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఉంటే ఆనంద అక్కడికి వెళ్ళి చిటికెలు వేస్తూ, ఏంటనన్య, నేను సమీరని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తూ ఉంటే నువ్వేంటి అంతలా టెన్షన్ పడిపోతున్నావు? కొంపదీసి ఆ సమీరతో కలిసి నువ్వు కూడా ఏమైనా కుట్ర చేసావా ఏంటి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. చచా, నాకేం సంబంధం, శరణ్య మిస్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి అనన్య అంటూ ఉంటే, మరి సమీర ఫోన్ని ట్రేస్ అవుట్ చేసినప్పుడు తన కాల్ లిస్ట్లో నీ నెంబర్ ఎందుకుంది, నువ్వెందుకు సమీరకి ఫోన్ చేశావు అని చెప్పి ఆనంద అనన్యని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఎంతగానో భయపడిపోతూ ఆనంద కాళ్ళు పట్టుకుని, అత్తయ్యగారు ఏదో తెలియక బుద్ధి గడ్డి తిని నేను సమీరకి ఫోన్ చేశాను, అంతేకాని శరణ్య కిడ్నాప్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, దయచేసి ఇంట్లో ఎవరికి కూడా నేను సమీరతో కాంటాక్ట్లో ఉన్నానన్న విషయాన్ని చెప్పకండి, పోలీసుల దగ్గర నుండి కూడా మీరే నన్ను కాపాడాలి ప్లీజ్ అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటుంది. దాంతో ఆనంద భైరవి, అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే సామెత నీకు బాగా సూట్ అవుతుంది,
కేవలం నేను నీ గురించి నిజం రాబట్టడానికి ఆ విధంగా రాయి వేశాను అంటే నిజంగానే నువ్వు సమీరకి ఫోన్ చేసావన్నమాట. అంటే ఇందులో నీ హస్తం కూడా ఉందన్నమాట. చూడు, నా కోడలు మిస్ అవ్వడానికి నీ హస్తం కూడా ఉందని బయటపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను విడిచిపెట్టను. నీకు కూడా జైలు శిక్ష తప్పదు ఆ సమీరతో పాటు అని చెప్పి ఆనంద్ అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.